క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం, 11 మంది దుర్మరణం. ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు తెగిన ఉత్సాహం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్దకు లక్షల మంది అభిమానులు. తీవ్ర తొక్కిసలాట, నియంత్రించలేకపోయిన పోలీసులు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. న్యాయ విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య సర్కారు. పాపం పోరగాలు, బుడబుడ పోరగాలు కూడా ఇదైపోయారు. ఇండియన్ ప్రీమియర్ లీగల్ ఫైనల్లో ఐపీఎల్ ఫైనల్లో నెగ్గి కలల కప్పును సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. 11 మంది దుర్మరణం చెందగా 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఈ సలకప్ నమ్దే, ఈసారి కప్పు మనదే నినాదాన్ని సాకారం చేసుకున్న ఆర్సీబీ జట్టు బుధవారం మధ్యాహ్నం 2:45 హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. కర్ణాటక ప్రభుత్వము విధాన సౌధ ప్రాంగణంలో క్రికెటర్లను సన్మానించాలని నిర్ణయించడంతో జట్టు సభ్యులు బస్సుల్లో సాయంత్రం 4:30కు విధాన సౌధలో అడుగుపెట్టారు. అక్కడ గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. పావు గంటలోనే కార్యక్రమం ముగిసింది. తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జట్టును సన్మానించడానికి కర్ణాటక క్రికెట్ సమాఖ్య సన్నాహాలు చేసింది. ఇక అంతలంతలనే పోలీసులు ఇక తట్టుకోలేక ఆ భారీ గేట్ చిన్నగా తీయగానే ఇక వచ్చే పాయ అని ఇక మరి పుట్టలకి వెళ్ళి ఉషీల గుంపోలే ఉరుకులో పెట్టేసరికి ఇక ఎక్కడ కూడా అక్కడ పట్టు తప్పి కింద పడిపోతే ఆ పడిపోయిన మీదంగానే ఉరుకులో పెట్టిర్రు అట. ఇక మరి ఆడ బెల్లం మంచి పెడుతురు రారు, పలారా మంచి పెడుతురు రారు, ఏమో పాసిపోతుంది రారు, తిందురు రారు అని పిలిచినట్టుగా వచ్చి మంది పానాల గడవయ్యారు. వీళ్ళు ఏమన్నా అనుసంధానం ఉందా? ఇక ఇప్పుడు ఇది చూసుకొని బీజేపీ వాళ్ళు ఏమంటారు, గట్టేట జరిగాయి 11 మంది అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వం గిట్టేట చేసే ఇంతమంది పొట్టలు పెట్టుకుంది. ఈ పాపము సిద్ధరామయ్య తగులుతుందని ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇక ఈయనేమంటాడు, మీరేం సుఖం పూసలా, మహాకుంభమేళాని మీరు ఆడబెట్టలేదా, ప్రయాగరాజులో పెడితే ఆడ తొక్కిసలాటలో ఎంతమంది చచ్చిర్రు మేము చూడలేదా, జనాలకు ఎరకలేదా, లోకానికి ఎరకలేదా అని ఇప్పుడు ఈయన పలుకులు. ఇక ఈయన మీద వాళ్ళ మీద వీళ్ళు మళ్ళా సామాన్యులు సర్వనాశనం అయిపోతుర్రా దేవుడా అంటే ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, ఈ రాజకీయం చల్లకుండా ఈ రాజకీయం కాదయ్యా, మీరు గిసవంటి టైంలో ఏ రకంగా ఉద్ధారకం చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏంది ఏం కథ అనేది చూడురి, ఏం సకదానంగా బుడ్డ పోరగాళ్ళు. ఏముంది కొంచెం గుంప అడవుల పోయింటి అడవి పనులు ఉరుకులో గట్ల ఉరుకులో పెడితే ఇక ఏడ పడితే పుసుక్కున నాశం ఉంటుంది. ఇటు కూలపోతే కథమే. ఇక ఆయన మీద తొక్కుంటా పోయి ఏది ఆడంగా లోపల మా అతను ఆయాలు పోయాల కమిలి అన్యాలంగా ఉత్త పుణ్యానికి ఆగమైపోయి పాడిగా. 2027 ఫిబ్రవరిలో జన కులగణన అదే నెలలో పూర్తి చేయాలని నిర్ణయం. ఇక ఎప్పుడో కావాల్సిన ఈ జనాభా లెక్కలు, మీ ఇంట్లో ఎంతమంది, మీ ఇంటి పక్కన ఎంతమంది, మీ ఊళ్ళో ఎంతమంది అంటే ఓ అందా చొప్పున చెప్తాం. ఇక మరి మండలం జిల్లా అంటే మనకు ఎరుకుంటుందా, అందుకనే ఇక మరి దేశం వెలుపున ఇక 2027 ఫిబ్రవరిలో జన కులగణన 2 చేయాలి. ఇక మరి 10 ఏళ్ళకు ఒకసారి చేసే కథని ఇక మరి జరుపుకుంటూ వచ్చి ఆ ఊరు 2 ఏళ్ళ కిందనే కావాల్సిన జనాభా లెక్క సాగ తీసుకుంటా ఇక గీడి దాకా వచ్చిర్రు. ఇక జర్ర పెద్ద మనిషి ఇక తెలంగాణలో ఈ కులగణన జరిగింది కాబట్టి ఆయనకు సురుగు జరిగింది. ఇది ఎట్ట ఉంటారు కథ అని ఇక ఆయన మొదలుపెట్టిండు. ఇక 2027 ఫిబ్రవరిలో